విజయాలనిచ్చే శ్రీ గణపతి, 4 చేతులతో నుండే వీర గణపతి, శక్తితోటుండే శక్తి గణపతి, కోరికలు తీర్చే భక్త గణపతి, చిన్నప్పటి బాల గణపతి, పడసోళ్లకు బలాన్నిచ్చే తరుణ గణపతి, తెలివినిచ్చే ఉచిష్ట గణపతి, శక్తులన్నీ కూడి ఉన్న ఉన్మత్త గణపతి. ఇట్లా 32 రూపాల దర్శనమిస్తాడు ఈ నాయకుడు. కానీ ఇప్పుడు మండపాల్లో అంతకు మించిన రూపాల్లో కానొస్తున్నాడబ్బా. బడా గణేష్ దర్శన భాగ్యం రేపే ఆఖరుల్లా. బేస్తారం రాత్రి 12 గంటలకెళ్లి నిమజ్జనం పనులు చాలైతాయి. మళ్ళా శుక్రవారం పొద్దాక కట్టెలు షెడ్డు తీసేసినాక వెల్డింగ్ పనులుంటాయన్నట్టు. గప్పుడు ఎవ్వల్ని దగ్గరికి రానియరట. శనారమే నిమజ్జనమాయే కాబట్టి పొయ్యేటోళ్ళుంటే జప్పున ఓర్రి. మరి ఖైరతాబాద్ గణేశుణ్ణి ఇప్పటిదాకా 30 లక్షల మంది దర్శించుకొని 18,70,000 చదివిచ్చిరట. రేపు నైట్ వరకు భక్తులకు దర్శనమిస్తారు. ఎల్లుండి 6వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ వినాయకుడు ఊరేగింపు మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఈ ఊరేగింపు మధ్యాహ్నం 11-11:30 వరకు అక్కడ రీచ్ అయిపోతుంది. ఇటు చూడు రీ ఎంత ముద్దుగున్నాడో. మట్టి గణపతి కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, బర్మ చెక్క రోజ్వుడ్ వల్లభ గణపతి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లా ఇట్లా కర్ర గణపతిని కొలుసుకుంటాన్రు. 6 లక్షలు పెట్టి మైసూర్లో చేయించిండ్రు. అన్ని గ్రహాల లెక్క నిమజ్జనం చెయ్యరులో. రామాలయంలో పెట్టి పండుగలప్పుడు నిలబెట్టుకుంటారట. నిమజ్జనం చేస్తానికి పక్కనే ఇంకో మట్టి విగ్రహం పెట్టిండ్రు. కట్టెతో తెచ్చిన గణపతి తెద్దాం, మామూలు వినాయకుడు వద్దు. ఆ ఉద్దేశంలో ఆ సంకల్పం ఈ వినాయకుడు రావడం ఇక్కడికి. వారెవ్వా, ఈ నాయకుడు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటున్నట్టు ఏమన్నున్నదా? గద్వాల విశ్వం గ్రహాలు లైటింగ్ నడుమ కొలుసుకుంటుర్రు ఏకదంతుణ్ణి. దాదాపు ఒక 30-40 మంది నెల పాటు శ్రమించి కృషి చేసి దీనికి ఈ రూపం ఇవ్వడం జరిగింది. మూస ధోరణిలో కాకుండా పుర ప్రజలకు సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి జగిత్యాల జిల్లాల కృష్ణావతారంలో దర్శనమిస్తున్నాడు బొజ్జ గణపతి. ఇటు ఏడుకొండల ఎంకన్న స్వామి అవతారం, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఇట్లా శాన రూపాల దర్శనమిస్తున్నాడు. ఇటేమో శివలింగం పక్క పొంటి కూకున్నాడు. ఈడ పూరి జగన్నాథుని రథయాత్రల స్వామివారుంటే రథాన్ని ఎలకరాజులు ఇగ్గుతున్నాయి. కొడంగల్లా తీర్తి రూపాల పెట్టి కొలుసుకుంటుర్రు. ఇక దీపోత్సవాలు, పల్లకి సేవలు, లడ్డు అర్రాసులు, నిమజ్జనాలు జోరున్నాయి.